హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. టాపిక్ చెప్పుకోబోయే ముందు మన 1,36,000 సబ్స్క్రైబర్స్ ఉన్న బాబా న్యూమరాలజీ ఛానల్ యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది. ఒకటేంటంటే, ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా ఏదన్నా ఉంటే కూడా ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఏంటంటే, ఒకటే వీడియోని 2 ఛానల్స్లో అప్లోడ్ చేయడం, అది చాలా పొరపాటు అయింది. ఆ ఛానల్ కూడా రిక్వెస్ట్ పెట్టాను, నేను వస్తుంది అంటున్నారు, చూద్దాం. అయితే ఈరోజు గుడికి వెళ్తున్నామా, గుడులకు వెళ్తున్నామా, ఆ పవర్ అనేది ఎలా ఉంటుంది, లేకపోతే గుడిలో ఉన్న ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో మన ఇంట్లో క్రియేట్ చేసుకుంటున్నామా, చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలియజేస్తాను మీ అందరికీ. దీనికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పుకుందాం. మనకు న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా, అలాగే జియోస్టిస్ పరంగా, ఆరాశక్తి పరంగా మనకు ఖచ్చితంగా కావాలి. అలాగే హెచ్ఆర్సిఎం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది సబ్జెక్ట్ వైజు పోకండి. ఇవి మాత్రమే ఖచ్చితంగా కావాలి, వేరే ఏమీ దాదాపు అవసరం లేదు. నేనైతే వీటితోనే సక్సెస్ అయ్యాను, వీటితోనే నేను సహజీవనం అనేది చేస్తున్నాను. కొంతమంది నంబర్స్ తీసుకుంటేనే అయిపోతుంది అనుకోకండి. నంబర్ వల్ల ఏమీ కాదు, ఒకటే కాదు. ఒక మొబైల్ నంబర్ వల్ల అన్ని కావు, ఒక మ్యారేజ్ డేట్ వల్ల అన్ని కావు, అన్ని చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఒక కర్రీ చేస్తున్నాం, అన్ని సమపాల్లో పడినప్పుడే దాని టేస్ట్ వస్తుంది. మనము ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి బియ్యం పెట్టంగానే అన్నము ఒకటే మనం తినలేం కదా, ఒక కర్రీ వేయంగానే అది కాదు కదా. ఇప్పుడు మేజర్గా ఏంటి, మొబైల్ నంబర్ మేజర్. ఈ మేజర్ నుంచి కొంచెం 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 మన అన్నిటికీ సాల్వ్ చేసుకోనీక మొబైల్ నంబర్ ఉపయోగపడుతుంది. మొబైల్ నంబర్ ద్వారా అన్నీ సాల్వ్ అవుతాయి. కానీ ఆ సాల్వ్ చేసుకునే పద్ధతి కూడా మన దగ్గరే ఉంది, మనమే చేసుకోవాలి. చెప్తున్నాను, ఒకసారి వినండి దయచేసి. ఇవన్నీ చేసుకోండి, ఎందుకంటే దీనివల్ల నష్టం అనేది జరుగుతుంది. ఈ నష్టం బారి నుంచి బయటపడండి ఖచ్చితంగా. అయితే జియోస్ట్రెస్ ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. అది ఖచ్చితంగా తొలగించుకుంటే మనకు ఆరాశక్తి అంటే గుడిలోని అట్మాస్ఫియర్ మనకు వచ్చి ఏదైతే ధనం కానీ, నీకు కావాల్సిన ఏదైతే ఉందో, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి, ధనం కావచ్చు, పిల్లల నుంచి సుఖం కావచ్చు, బంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, ఇవన్నీ క్రియేట్ అవుతాయి. మరి వీళ్ళందరూ చేసుకున్నారా? మరి వాళ్ళందరూ క్రియేట్ అవుతున్నాయి అంటే ఆ ఇంట్లో తక్కువ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ తక్కువ ఉండొచ్చు, అందుకనే అది ఉంటుంది. కొన్ని బ్యాడ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న దగ్గర బంధాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, డబ్బు కూడా తక్కువ ఉంటుంది, వచ్చిన డబ్బు వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతుంటుంది, ఇదంతా కూడా ఉంటుంది. జియోస్ట్రెస్ ప్రాబ్లము అలాంటిది, ఆరాశక్తిని ఉండకుండా చేస్తుంది. అంటే నువ్వు గుడికి వెళ్ళినా, గుడులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ శక్తి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే దాన్ని నిర్వీర్యం చేసేసి మళ్ళీ నీ యథాస్థితికి తీసుకొస్తుంది. నిన్ను యథాస్థితి అంటే నువ్వు వెళ్ళిన ఫలితం లేకుండా చేస్తుంది. నెక్స్ట్, మొబైల్ నంబర్ కూడా మేజర్ పార్ట్, నేమ్ కూడా ఒక మేజర్ పార్ట్ మన లైఫ్లో. అలాగే బిజినెస్ నేమ్ కూడా మన లైఫ్లో, బిజినెస్ నేమ్ బాగుంటే కనుక ఖచ్చితంగా మనకు బిజినెస్ అనేది వస్తుంది. ఇది కూడా నేము చిన్నపిల్లలకి పేరు, కరెక్ట్ పేర్లు పెట్టి వాళ్ళని ఇప్పటి నుంచే ఒక పద్ధతి వేలో పెంచాలి. కొన్ని పేర్లు ఉంటాయి, పిల్లలు ఆవారగా తిరగడం, సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోవడం, మారం చేయడం, ఇవన్నీ ఉంటాయి, అది ఒక పద్ధతి. అలాగే ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతిలో తీసుకురావాలంటే నేమ్ బాగుండాలి, తర్వాత మొబైల్ నెంబర్,
తర్వాత బిజినెస్ నేమ్ ఎందుకు బాగుండాలి, బిజినెస్ బాగుండాలి అంటే బిజినెస్ నేమ్ బాగుండాలి, ఇవన్నీ మీకు తెలిసినట్టువే. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్, మ్యారేజ్ డేట్, తర్వాత వెహికల్ నంబర్, తర్వాత వెహికల్ నంబర్ కరెక్షన్ చేయడం, తర్వాత మెయిల్ ఐడి, సిగ్నేచరు, హౌస్ నంబరు, ఇవన్నీ కూడా కరెక్షన్ చేసేస్తాను. ఇవన్నీ కూడా కన్సల్టేషన్లో వస్తాయి మీకు. మీరు చేయవలసిన పని ఒకటే ఏంటంటే కన్సల్టేషన్ పంపించే ముందు మీ యొక్క ఫోటో, మీ ఇంటి ఫోటో ఎలా పెట్టాలో కింద స్క్రోల్ అయిన నంబర్కి మీరు చేసినప్పుడు వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం ఒక ఫోటో పెట్టినప్పుడు మీ ఇంట్లో జియోస్ట్రెస్ ఎనర్జీ ఉందా లేదా, నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా, ఆరా శక్తి బాగుందా లేదా, మీ ఇంట్లో డబ్బు వచ్చినట్టు పోతుందా లేదా, ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మన లైఫ్లోకి ఖచ్చితంగా పార్ట్. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఫస్ట్ ఒక గుడే అనుకుంటాం, తర్వాత దానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న తోకగుళ్ళ లాంటికి మనం వెళ్తా ఉంటాం. ఉదాహరణకు మన ఇండియా ఇలా ఉందండి, ఇలా మన ఇండియా ఉంది. మనము ఉదాహరణకు తిరుపతికి వెళ్ళాము అనుకోండి. చుట్టుపక్కల శ్రీకాళహస్తి ఉంది, తర్వాత కాణిపాకం ఉంది, తర్వాత గోల్డెన్ టెంపుల్ అంటాం, అరుణాచలం అంటాం, అవన్నీ చుట్టుపక్కల అన్ని చూసుకొని వస్తాం. కానీ తిరుపతిలో ఉన్న ఆరాశక్తి, తిరుపతిలో ఉన్న ఏదైతే ఎనర్జీ ఉందో, డబ్బు కుప్పలు తెప్పలుగా ఎట్లా వస్తుంది, అక్కడ మంచి ఆరాశక్తి ఉంది. ఆ ఆరాశక్తి వలన డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. అలాంటి ఆరాశక్తిని మన ఇంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జియోస్ట్రెస్ ప్రాబ్లం పోయింది అంటే ఆరాశక్తి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆరాశక్తి వచ్చినప్పుడు దానికి తోడు ఇక్కడ ఎందుకు ఆరాశక్తి క్రియేట్ అవుతుంది, బాగా ఎందుకు ఇంత డబ్బు వస్తుంది అనేది ఆల్రెడీ నేను చూశాను, చెక్ చేశాను. అక్కడ అట్మాస్ఫియర్ని చెక్ చేస్తే అసలు కుప్పలు తెప్పలుగా ఉంది ఆరాశక్తి. ఆ తర్వాత మళ్ళీ షిరిడి, ఆ తర్వాత పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిట్లలో మంచి ఆరాశక్తి ఉంది. నేను చెప్పేది ఏంటంటే గుడికి మాత్రమే వెళ్ళండి, గుడులకు వెళ్ళకండి. మీరు ఒకవేళ తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తిరగాలనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వెళ్ళండి, ఒక ప్యాకేజీలో వెళ్ళండి. కానీ లాస్ట్ తిరుపతి దర్శనం చేసుకొని తర్వాత మీ ఇంటికే రండి. తిరుపతి దర్శనం ముందు చేసుకొని వీటన్నిటికి వెళ్తే ఇక్కడున్న ఎనర్జీని తీసుకుపోయి అక్కడ మీరు వదిలేసి వస్తారు. ఈ ఎనర్జీ 10-15 రోజుల కన్నా ఎక్కువ ఉండదు, 10 రోజుల కన్నా అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు మీ ఇంటికి రాగానే ఆ ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉన్నది కాబట్టి మన ఇంట్లో ఆ ఆరాశక్తి, పాజిటివ్ పవర్ని మొత్తం తీసేసి నిన్ను మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తుంది. తిరుపతికి వెళ్ళడం మంచిదే, అక్కడ అన్ని గుళ్ళకు వెళ్ళడం మంచిదే, కానీ కేవలం ఒక గుడికే వెళ్ళండి. లేదంటే ఇక్కడ ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్ళండి, లాస్ట్ తిరుపతికి వెళ్ళండి. ఇక్కడ మహారాష్ట్ర వెళ్తాం, షిరిడి చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ ముందు చూసుకోండి, తర్వాత షిరిడికి వెళ్ళరండి. తర్వాత గాన్గాపురం ఉంది, గాన్గాపురంకి ముందు వెళ్ళకండి. తర్వాత అన్ని గుళ్ళు ముందు ఉన్న అన్ని చూసుకొని తర్వాత గాన్గాపురం నుంచి డైరెక్ట్ మన ఇంటికే రండి. అప్పుడు కనీసం 10 రోజులు 15 రోజుల్లో నీకు ఉంటుంది నీ యొక్క గుడ్ ఎనర్జీ, ఆరాశక్తి. ఆ 10 రోజుల్లో నీ పనులు కనీసం చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంటికి వస్తాం, మన ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్ ఎనర్జీ వల్ల మొత్తం మనకు మళ్ళీ యథాస్థితికి వచ్చి సేమ్ రొటీన్ లైఫ్ మనం వెళ్ళినా కూడా అలాంటి ఫలితం ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుడికి వెళ్తే ఇంకా మంచిది, ఇంకా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా మంచిదే. కానీ కాకపోతే ఒక గుడికి వెళితే ఒకటే అట్మాస్ఫియర్ కనీసం 10-15 రోజులు మన పనులు మనం చక్కగా దిద్దుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఈ గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎనర్జీ తీసుకెళ్ళి అక్కడే పెడితే అక్కడ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా లేక ఇక్కడున్న గుడ్ ఎనర్జీ మొత్తం అక్కడ బ్యాడ్ ఎనర్జీతో కలిపి మన ఇంటికి వస్తే ఎట్లయితే బ్యాడ్ ఎనర్జీ ఉందో అలాంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంటికి వస్తుంది. దానివల్లే మన ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఇలా వెళ్ళకుండా గుడికి మాత్రమే వెళ్ళండి.
గుడులకు వెళ్ళకండి దయచేసి. ఒకవేళ వెళ్ళినా లాస్ట్ మెయిన్ గుడి అక్కడికే వెళ్ళండి. దయచేసి మీకు కొంచెం తెలియకపోతే కనుక ఆ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసి మీకోసం నేను ఎటు వెళ్ళాలో చెప్తాను. దానికి ఏం ఫీజులు లేవు, ఏం లేవు. కనీసం అడిగి కనీసం వాట్సాప్ మెసేజ్ పెట్టండి, దాన్ని బట్టి నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి చెప్తున్నాను, జియో స్ట్రెస్ ఎనర్జీ మొబైల్ నెంబర్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు లైఫ్లో ఎలాంటి సక్సెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారో తెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు. మనం అనుకున్న పని ఏదైనా సరే చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మన రాత ఎలా ఉన్నా, మన గీత ఎలా ఉన్నా, ఏమున్నా ఖచ్చితంగా మనకు గుడ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది 100% షూర్ 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 గ్యారంటీగా. ఖచ్చితంగా ముందుకు పోయి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అని ఒక మెసేజ్ కింద మనకు కామెంట్ సెక్షన్లో పెట్టుకోండి. మీకు అన్నీ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.